చదువుకుందాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకున్న వేద భాగము ఒకసారి చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, విమస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా. ఆ 10వ వచనం మరి ఒకసారి చదవండి. ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. ఒక హల్లెలూయా గట్టిగా చెప్పండి. ప్రభు దృష్టికి తగ్గించుకొని ఉండుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హల్లెలూయా. ఒక ఉన్నతమైన భవిష్యత్తు కావాలని ఆశపడిన వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? దానికి కూడా హల్లెలూయా లేదు. ఇదే ప్రాబ్లము. దేవుని వాక్యం వినినప్పుడు దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం ఉండాలి. ఏది చెప్పినా, ఏది మాట్లాడినా, ఏ వాక్యం చెప్పినా మేము ఆ విధంగా మాత్రమే ఉంది. కానీ వాక్యమందు చెప్పిన ప్రకారం దేవుడు కార్యం చేస్తుందని నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఈ వేద భాగం మనకు శ్రద్ధగా మాట్లాడినది మమ్మల్ని హెచ్చించిన ఒక దేవుడు ఉన్నాడు. చచ్చిపోయినట్లుగానే ఉన్నా. ఎవరు మందు తాగి వచ్చారా అంటే, నేను కళ్ళు గురించి కాదు, సెడటిక్ మందు తాగి ఏదైనా జ్వరం ఉండే, దగ్గు ఉండే, అది తగ్గిపోవడానికి కఫ్ సర్ఫ్ తాగితే వచ్చి కూర్చున్నదంతా సెడెటిక్ గా ఉంది. సగం నిద్రలో స్విచ్ ఆఫ్ అయినట్లుగానే ఉంది. హల్లెలూయా. ఇలాగే అంటే నేను అనుకున్నారు 50 రోజు ఎట్లా ముగిస్తుంది. హల్లెలూయా. ఒక్కొక్క రోజు ముందుకు వెళ్తే ఒక బెడ్షీట్ తీసుకొని కప్పుకొని పడుకున్నట్లుగా పరిస్థితిలో ఉనికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాట పాడినప్పటి నుండి కూడా నేను గమనిస్తే ఉన్నాడు, లాగేసుకొని నిద్రపోయినట్లుగా పాడిన వారు ఒక్కరిద్దరు తప్ప వేరే ఎవరు పాడట్లేదు. హల్లెలూయా. దేవుని సన్నిధానములో మమ్మను దేవుడు హెచ్చించిన దేవుడు. అర్థమైన వారు, నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించాలి. ఈ వేద భాగం యాకోబు మాట్లాడి ముగించిన 4వ అధ్యాయం 10వ వచనములో చెప్పి ముగించినది శ్రేష్టమైన 7 విషయాలు మాట్లాడిన తర్వాత. ఆమేన్. శ్రేష్టమైన 7 విషయాలు మాట్లాడి ముగించిన సమయంలో యాకోబు చెప్పిన ఒక మాట, నిన్ను హెచ్చించిన దేవుడు నేనే. హల్లెలూయా. నిన్ను హెచ్చించిన ఒక దేవుడు ఉన్నారు. అనేక సంవత్సరం నుండి బాధపడి, అనేక విషయముల ఎదుట బాధపడి, అనేక విషయముల ఎదుట వేదన పడి, అనేక విషయముల ఎదుట కృంగిపోయి ఉన్న వారితో దేవుడు బలపరచిన మాట, నిన్ను హెచ్చించిన ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా. పోయిన దినములో ఈ వేద భాగంలో నుండి మనము ధ్యానించినాము. ఒంటరిగా ఉండిపోయిన వారిని ఆశీర్వదించి బలపరచిన ఒక దేవుడు. అనేక సారిలో మన క్రైస్తవ జీవితంలో మనం ఒంటరిగానే మారిపోయిన వారము, ఎవరు లేకుండా ఉన్న వారము. కానీ దేవుడు మాత్రం మమ్మను ఆశీర్వదించి ఒంటరిగా ఉన్న వారికి తోడుగా ఉన్న ఒక దేవుడు. హల్లెలూయా. నిన్న మనం అది ధ్యానించినాము. యాకోబు ఒంటరిగానే మారిపోయిన ఒక వ్యక్తి, పౌలుతో పాటు ఒంటరిగానే మారిపోయిన వ్యక్తి అయిన యాకోబు 5 అధ్యాయాలు రాశాడు. 5 అధ్యాయములో క్రైస్తవ జీవితము ఏంటిది? 5 అధ్యాయములో ఉన్న సమ్మరి ఏంటిది? క్రైస్తవ జీవితం ప్రాక్టికల్ గా, నిన్న చెప్పినది ఎవరు వినలేదా? ప్రాక్టికల్ గా ఉన్న క్రైస్తవ జీవితమే ఎలా? ఏంటిది ప్రాక్టికల్, ఏంటిది థియరీ? మీరు కూర్చున్న విధానం చూసుకుంటే ఏంటిది ప్రాక్టికల్, ఏంటిది థియరీ, ఇది ఏదియో మాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. అంటే క్రైస్తవ అంటే నేను చిన్నగా చెప్పినది జాగ్రత్తగా వినండి. క్రైస్తవ జీవితం, క్రిస్తీయ జీవితము
ప్రవర్తనలో ఎలా ఉండాలి? ఒక హల్లెలూయా అయినా చెప్పుకొని ఉండండి పిల్లల. చెప్పినది అర్థం అవుతుందా? క్రిస్తీయ జీవితము ప్రవర్తనలో ఎలా ఉండాలి? యేసయ్య దేవుని యొక్క సహోదరుడైన యాకోబు స్పష్టంగా 5 అధ్యాయములో అది చక్కగా వ్రాసి ఉంది. మొదటి అధ్యాయములో యాకోబు రాసిన విషయం ఏదంటే 5 అధ్యాయం ఉంది. ఎన్ని అధ్యాయములు? 5 అధ్యాయములు. మొదటి అధ్యాయములో శోధన సహించిన క్రైస్తవ జీవితంలో ఉన్న వారు ధన్యులు. ఆ రూమ్ నుండి హల్లెలూయా ఏమీ వినబడలేదు. శోధన సహించిన వారు ధన్యులు. హల్లెలూయా. మొదటి అధ్యాయములో యాకోబు చెప్పడానికి ఇష్టపడినది, జీవితంలో కష్టములు ఉన్న ఎడల, వేదనలు ఉన్న ఎడల, నిరాశలు ఉన్న ఎడల, ఎవరైనా ఉన్నారా? ఉన్నవారు మాత్రం స్తోత్రములతో ఉండాలి. మీరు అనుకున్నారు ఇది ఎవరో కార్యము, వేరే ఎవరెవరో కార్యము యాకోబు మాట్లాడుతున్నారు. నాకు దీనికి సంబంధమే లేదు, మాకే శోధన లేదు కదా, మనకే శోధన లేదు. శోధన ఏమి లేదని ఉన్నవారు ఒక చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రం. అది లేదు. కొందరు ఎట్లా అంటే దేనికి కూడా చేతులు లేదు. హల్లెలూయా. శోధన ఉన్నవారి చేతులు ఎత్తండి, అది కూడా లేదు. శోధన లేని వారి చేతులు ఎత్తండి, అది కూడా లేదు. అందరు న్యూట్రల్గా ఉండడానికి ఇష్టపడ, అలాగ ఒకటి లేదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములు ఎదుట వినండి, ప్రత్యుత్తరం ఇవ్వాలి. 38వ సంవత్సర కోనేరు దగ్గర పడి ఉన్నవాడు, హల్లెలూయా, 38వ సంవత్సరం అయింది, అతనికి విడుదల రాలేదు. అమ్మా ఒక స్తోత్రముతో కూర్చోండి. జీవితంలో ఎన్ని సంవత్సరం అయింది, శోధనలు మారడం లేదు, శోధనలు మారడం లేదు, కష్టములు మారడం లేదు, అభివృద్ధి రావడం లేదు, సంతోషం అనిపించడం లేదు, ఓ వేదనలు మారడం లేదు, రోగం మారడం లేదు. 38 సంవత్సరం, దానికి కూడా స్తోత్రం లేదు. నేను మాట్లాడినది మీ గురించి అమ్మా. స్తోత్రములతో చేతులు పైకి ఉండాలి. దేవునికి స్తోత్రం. 38వ సంవత్సరం విడుదల లేక అద్భుతముల దగ్గరకు పడుకున్నారు. హల్లెలూయా. మీ చుట్టూ అద్భుతాలు నడుస్తుంది, అవునా కాదా? ఏ అద్భుతం నడుస్తున్నారు? ఏ అద్భుతములు నడుస్తున్నారు? అమ్మా ఇటు ఏ అద్భుతం నడుస్తున్నారు మనకు చుట్టూ? ఇప్పుడు చెప్పిన వాక్యములో ప్రతి సమయంలో ఒక దైవదూత వచ్చి కోనేరులో నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదటిగా దానిలోనికి దిగిన వ్యక్తి ఎవరో? హల్లెలూయా. వారికి స్వస్థత. ఆమేన్. అర్థం ఏదంటే మీరు పడి ఉన్న చోటికి దగ్గర మీకు చుట్టూ, మీ కుటుంబానికి చుట్టూ విడుదల నడుస్తుంది, స్వస్థత నడుస్తుంది, అద్భుతాలు జరుగుతుంది, కానీ మీకు మాత్రం అది లేదు. హల్లెలూయా. అవును ప్రభువా అని చేతులు ఎత్తి ఒప్పుకొని ఉండాలి. విడుదల రావాలంటే నిన్ను హెచ్చించిన ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడు ఇలాగే కింద పడి ఉండాలి, వెనకపడి ఉండాలి, క్రిందకి ఉండాలి, ఓ లేవలేకపో ఉండాలి, అభివృద్ధి లేకపోవలసినట్లుగా ఉండాలి. దానికి కారణం ఏంటిదో అని వెదగాలి. ప్రైజ్ ది లార్డ్. అనుదిన జీవిత విధానం మనకి అభివృద్ధి, హెచ్చింపు కనపడాలి. హల్లెలూయా. అద్భుతములు చుట్టూ జరుగుతున్నారు. ఆమేన్. ఏంటిది అద్భుతములు? వారు స్వస్థత పొందుతున్నారు, వీరు స్వస్థత పొందుతున్నారు, వారికి విడుదల అవుతుంది, వీరికి విడుదల అవుతుంది, అమ్మగారికి సౌఖ్యం అవుతుంది, వారికి విడుదల అవుతుంది, వారికి అభివృద్ధి అవుతున్నారు. నేను మాత్రం 38వ సంవత్సరం నుండి అలాగే పడి ఉన్నారు. అర్థమైన వారు మాత్రం దేవుని గట్టిగా స్తుతించాలి. ఈ రాత్రి కాలం నా జీవితంలో ఒక అద్భుతం జరగాలని ఇష్టపడిన వారు చేతులెత్తి దేవుని స్తుతించుకొని ఉండాలి. పోయినసారి నేను అన్నారు, అద్భుతం అనే చూసిన వారు కాదు, మనం ఒక అద్భుతంగా మారాలి. ఎంతమంది ఆశిస్తున్నారు? నిజంగా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిజంగా. అద్భుతమనే చూసి వెళ్ళిపోవడం కాదు, అక్కడ జరిగిన అద్భుతమనే చూసి వెళ్ళిపోవడం కాదు, అక్కడ ఉన్న గుడ్డివాడు సౌఖ్యం పొంది వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఉన్న కుష్ఠరోగి సౌఖ్యం పొంది వెళ్ళిపోతున్నారు, ఇక్కడే నడుము వంగిన స్త్రీ లేచి వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం పడి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. 38వ సంవత్సరం నుండి పడి ఉన్న అతని దగ్గరికి యేసయ్య వచ్చి అడిగిన ఒక్క ప్రశ్న,
హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? వేరే ఎంతమంది అక్కడ ఉండవచ్చు. బెతస్దా అని కోనేరు దగ్గర అప్పుడప్పుడు ఒక దైవ దూత వచ్చి కోనేరులో నీళ్లు కదిలింప చేసినప్పుడు ఏ వ్యాధి కలిగిన వ్యక్తి అయినను అలాగే రాయబడి ఉంది. హల్లెలూయా. మీ రోగము అమ్మా, మీ రోగము, మీ సమస్య, మీ అప్పు, మీ వేదన, మీ బాధలు, మీ వేదన, మీ దుఃఖం, మీ నిరాశ దేవుని సన్నిధిలో ఏమీ లేదు. హల్లెలూయా. అందుకే ఆ మాట అలాగే రాయబడి ఉంది. ఏ వ్యాధి కలిగిన వ్యక్తి అయినను, ఏ వ్యాధి కలిగిన వ్యక్తి అయినను నీళ్ళు కదిలినప్పుడు మొట్టమొదటిగా, హల్లెలూయా, ఈ యొక్క ఆసక్తి ఉండాలి. ఏది? మొట్టమొదటిగా ఉండాలని. ఈ రోజు ప్రార్థనకి మొదటి వచ్చిన వారు ఎవరు? ఫస్ట్ వచ్చిన వారు హల్లెలూయా. మనము ఎంత చెప్పినా ఈ మొట్టమొదటి ఉండాలనేది మన డిక్షనరీలో లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆయన ఆశించిన వారు ఉన్నారా? హల్లెలూయా. ఆరాధనకి నేను మొట్టమొదటి ఉండాలి, ప్రార్థనకి నేను ముందుగా ఉండాలి, ఆ ఉపవాసమునకి నేను ముందుగా ఉండాలి. దేవుని సన్నిధానములో మొట్టమొదటిగా అడుగుపెట్టిన వారు అద్భుతంగా మారుతుంది. ఆ హల్లెలూయాకి వెళ్ళలేదు, స్తోత్రములతో ఉండాలి. ప్రాబ్లం ఏదంటే నీవు మొట్టమొదటిగా అడుగుపెట్టడం లేదు. సింపుల్. విడుదల ఎందుకు జరగడం లేదు? ఒక సంపూర్ణ సౌఖ్యం. నిద్ర వస్తున్నారా? హల్లెలూయా. ఒక సంపూర్ణ సౌఖ్యము, సంపూర్ణ విడుదల, సంపూర్ణ ఆశీర్వాదం. ఆమేన్. రోజు రోజు అభివృద్ధి. అదే వాక్యములో యాకోబు 10వ వచనములో చెప్పి ముగించినది, యెహోవా సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించదను. హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థానం కావాలని ఆశపడిన వారుండే క్రైస్తవ సమూహమా, యాకోబు చెప్పిన మాటకి లోపడండి. హల్లెలూయా. యాకోబు చెప్పినప్పుడు మీరు మొట్టమొదటిగా ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్యం వినినప్పుడైనా ఒక నిర్ణయం మనసులో ఉండాలి. హల్లెలూయా. ఒక నిర్ణయముతో ఉండాలి. దేవా, ఇంత మాత్రం వాక్యం నాతో బోధించినావు కదా, నా జీవితం ఒక అద్భుతంగా మారలేకపోవడానికి ఉన్న ఒకవేళ ఒక కారణం అది కావచ్చు కదా. ఏది? నా జీవితంలో ఒక అద్భుతం జరగలేకపోవడానికి కారణం ఒకవేళ ఇది కావచ్చు. ఏది? మొట్టమొదటిగా నేను అడుగు పెట్టలేదు, ఆ విషయంలో నేను ఇంట్రెస్ట్ చూపించడం లేదు, ఆ విషయంలో నాకు అంత ఆసక్తి కలగడం లేదు. ఎప్పుడైనా వెళ్తే సరిపోతుంది కదా. అదే కదా అమ్మా. ఇటు ప్రార్థనకి ఎప్పుడైనా వెళ్తే సరిపోతుంది కదా. ఎవరైనా మనసులో అనిపించిందా నేను మొట్టమొదటి ఉండాలి? అందుకే చూడు, చేయలే పైకి రావడం లేదు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఉన్న వారికి అద్భుతం జరుగుతుంది, మొట్టమొదటిగా ఉన్న వారికి విడుదల అవుతుంది, మొట్టమొదటిగా ఉన్న వారిని కదిలింప చేసిన దేవుడు హల్లెలూయా ఒక అద్భుతంగా మారుస్తుంది. అందుకే యేసయ్య దేవుడు ఆయనతో ఒక ప్రశ్న అడిగింది, మీరు స్వస్థత పొందగోరుచున్నావా? హల్లెలూయా. స్వస్థత పొందగోరుచున్నావా అంటే అర్థం ఏంటిది? నీవు ఒక విడుదల కోరుచున్నావా? ఒక అభివృద్ధి కోరుచున్నావా? ఒక ఆశీర్వాదం మీరు కోరుచున్నావా? ఒక విడుదల మీరు ఆశించుచున్నావా? అది చెప్పినప్పుడు కూడా చేతులు పైకి లేదు. నేను చెప్పినప్పుడు కాదు, వాక్యం వినినప్పుడు. హల్లెలూయా. ఆ కాలములో ఆ కోనేరు దగ్గర ఉన్న మనుషులతో అడిగిన అదే ప్రశ్న ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు చేతులు పైకుండి, దేవా నేను ఇష్టపడుతున్నావు దేవా, నేను కోరుకున్నారు దేవా, మీ సన్నిధిలో నేను మొట్టమొదటి ఉండడానికి.
హల్లెలూయా. మనము ఒక్క అడుగు పెట్టిన ఎడల దేవుడు మన కొరకు 10 అడుగులు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మనము చదివిన ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న వేద భాగములో ప్రాముఖ్యంగా 7 విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఎన్ని విషయాలు? 7 విషయాలు ఉన్నాయి. ఈ 7 విషయమునకు వెనక కూడా కండిషన్ పెట్టి ఉన్నారు. హల్లెలూయా. ఏమి పెట్టి ఉన్నారు? కండిషన్ పెట్టి ఉంది. ఏ కండిషన్ అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మీరు ఇలాగే చేస్తే నేను మీ కొరకు నేను ఇలాగే చేస్తా. బైబిల్ అందయు, అందరు ఇక్కడ ఉన్నారా? బైబిల్ అందయు కండిషనల్గా ఉంది. ఆమేన్. కండిషనల్గా ఉంది. ఒక పాట పాడాలి అంతే, అందరూ సగం నిద్రపోయినట్లుగా, ఒక హుషారు లేక, ఒక స్తోత్రం ఏదో నేను ఒక స్తోత్రం చెప్తే మీరు చెప్తుంది, మళ్ళీ మీరు ఆ వాక్యం అనేది స్వీకరించడం లేదు. వాక్యం ఆపండి ఆపండి అని నాకు ప్రేరేపణ వస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే అది రిసీవ్ చేయడం లేదు. వాక్యం మీరు స్వీకరించిన ఎడల మాత్రమే చెప్పగలుగుతుంది. హల్లెలూయా. ఒక పాట, ఒక చరణం పాడండి. ప్రైజ్ ది లార్డ్. అందరికి వచ్చినది పాడు, అందరికి వచ్చినది పాడు, 2 3 కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో తగ్గించుకొని ఉండుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించు. 7 శ్రేష్టమైన విషయమనే చెప్పిన చివరిగా 7వ విషయం ఇది. హల్లెలూయా. దేవుడు మమ్మను హెచ్చించాలని, ఉన్నతంగా మార్చాలని, శ్రేష్టంగా మార్చాలని, ఒక అద్భుతంగా మార్చాలని ఇష్టపడిన వారు ఉండే, దానికి కండిషన్ ఉంది బైబిల్ అందయు. మనము ఈ విధంగా చేస్తేనే దేవుడు మమ్మల్ని హెచ్చిస్తుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా కోనేరులోనికి అడుగు పెడితేనే మీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ప్రతి విషయములలో కండిషన్తో కూడి ఉంది. ఓకే, 1వ అధ్యాయములో శోధన సహించిన వారు ధన్యులు అన్న శోధన గురించిన అధ్యాయం రాశాడు. 2వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు ప్రవృత్తి ద్వారా క్రైస్తవ జీవితం అనే చూపించాలి. మళ్ళీ నేను అడిగితే చెప్పాలి. 1వ అధ్యాయంలో ఏముంది? శోధన సహించిన వారు.
హల్లెలూయా. రెండవది, మన ప్రవర్తన ద్వారా క్రైస్తవ జీవితం ఏంటిదో ఇతరుల మధ్యలో దేవుని సన్నిధానములో ప్రవర్తన ద్వారా హల్లెలూయా క్రైస్తవ జీవితం ఏంటిదని చూపించాలి. 3వ అధ్యాయములో శ్రేష్టమైన ఒక విషయము, క్రైస్తవ జీవితం అనే పాడు చేసినది మీ నాలుకలు. హల్లెలూయా. మీ మాట సరిగా ఉండే మీ క్రైస్తవ జీవితం మంచిది అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు 3 అధ్యాయములు యాకోబు యేసయ్య దేవుని యొక్క సహోదరుడైన యాకోబు రాసిన 5 అధ్యాయములో 3 అధ్యాయం ఒక సమ్మరి నేను చెప్పాను. మొట్టమొదటి అధ్యాయములో జోని చెప్పాలి. మొట్టమొదటి అధ్యాయములో శోధన సగించిన వారు ధన్యులు. 2వ అధ్యాయములో ప్రవర్తనం ద్వారా, క్రియల ద్వారా, నడత ద్వారా, జీవితం ద్వారా క్రైస్తవ జీవితం ఏంటిదో అని దేవునికి ఇతరులకి చూపించాలి. 3వ అధ్యాయములో క్రైస్తవ జీవితం అనే సరిగా నడిపించినది మీ నాలుక, మీ మాట. చాలా మంది క్రైస్తవ జీవితం అనే నష్టమైపోవడానికి కారణం చెప్పండి, మీ మాట సరిగా లేకపోవడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, ఆరాధన సమయంలో ఒక విధంగా, బయటకు వెళ్ళినప్పుడు ఒక విధంగా, పబ్లిక్ లో పొరుగు వారి దగ్గర ఏదో జరిగినప్పుడు ఇంకొక విధంగా, స్వభావము సాహచర్యమని బట్టి మన స్వభావం మారిపోవడం. హల్లెలూయా. కొందరికి కత్తితో పొడిచిన దానికంటే మాటల పొడిచడం తెలుసు. దానికి హల్లెలూయా. కత్తితో పొడిచిన దానికంటే ఘోరంగా మనవాడు కాదు, మనవాడు అందరి మంది వాడు. హల్లెలూయా. యాకోబు అపోస్తలుడు క్రైస్తవ జీవితంలో శ్రేష్టమైన జీవితం ఎలాగే అంటే మీ నాలుకనే జాగ్రత్తగా వాడుకో, ఉప్పుతో రుచి పరచినట్లుగానే ఉండాలి. హల్లెలూయా. ఇది నేను ఉట్టిగానే చెప్పినది కాదు, పరిశుద్ధ గ్రంథమనే మనకు నేర్పించినది. హల్లెలూయా. 4వ అధ్యాయములో ఇప్పుడు మనము చదివిన వేద భాగం, మీ జీవితంలో అనవసరమైన గొడవలు ఎందుకు? ఆమేన్. అందరు సైలెంట్ అయిపోయినా. హల్లెలూయా. ఈ మొదటి 2, 3, 4 వచనాలు వరకు 4 విధమైన విషయమనే మాట్లాడుతుంది. ఇప్పుడే దాని తర్వాత 7వ వచనములో కాబట్టి, 7వ వచన ప్రారంభం ఎలా మనం స్టార్ట్ చేసినది కాబట్టి. హల్లెలూయా. 4వ అధ్యాయములో ఏంటిది సమ్మరి ఏంటిది? మీ మధ్యలో ఈ గొడవలు ఎందుకు? మొదటి వచనం ఒకసారి చదవండి. మొదటి వచనము, మీలో యుద్ధములను పోరాటములను, మీలో యుద్ధములను పోరాటములో దేనిలో నుండి కలుగుచున్నది? త్వరగా చదివి ముందు. మీ అవయవములో పోరాడుచున్న భోగేచ్ఛలలో నుండియే కదా. ఏంటిది? అందరూ సైలెంట్ అయ్యి. మీ మధ్యలో ఉన్న కలగమలను, గొడవలను ఇదందయో ఎందుకు అంటే, ఇది ఎవరు చెప్పిన మాట? ఇది విషయంలోనికి రాలేదు. 7వ వచనములో కాబట్టి మనము చేయవలసిన 7 కార్యములు. హల్లెలూయా. ఆ 7 కార్యములకు ముందుగా దేవుడు పెట్టిన కండిషన్ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చెప్పక ముందు 4వ అధ్యాయములో చెప్పినది మన శరీరములో ఉన్న భోగేచ్ఛలలో నుండి. హల్లెలూయా. నేనే గెలవాలి, నా మాటలలోనే నేను కొట్టి గెలవడం సాధ్యం కాదు, డ్రెస్లింగ్ చేసి గెలవడం సాధ్యం కాదు. మినిమమేనా మాటలైనా గెలవాలి. అందరూ సైలెంట్ అయిపోయినావు. దేవుడు హల్లెలూయా. ఉన్నవారు ఉండే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. 2వ వచనం చదవండి. 2వ వచనము, మీరు చాలా ఆశించుచున్నారు కానీ దొరకడం లేదు.
నరహత్య చేయుదురు ఆ. మచ్చర పడుదురు గాని సంపాదించుకొనలేరు. ఆమేన్. నేను త్వరగా అదే ముందుకు వెళ్దాం. మత్సర పెడుతున్నారు, నరహత్య చేయిస్తున్నారు, కానీ ఏదియో 10 సంవత్సరం వెనక ఎలా ఉన్నారో చెప్పట్లేదు. 10 సంవత్సరం వెనక ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇదంతయు మనము చూసినప్పుడు యాకోబు అపోస్తలుడు మమ్మల్ని నేర్పించిన వాక్యం మన మనసులో ఎప్పుడు ఉండాలి. ఏంటిది? మిమ్మల్ని హెచ్చించిన ఒక దేవుడు ఉన్నాడని. అప్పుడు కూడా చూడండి, ఆ స్తోత్రం మనకు ఒక బలం లేదు. హల్లెలూయా. ఇదంతయు చెప్పి ముగించిన 10వ వచనములో చివరిగా మాట్లాడినదే, నిన్ను హెచ్చించడానికి శక్తి కలిగిన ఒక దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యమనే పట్టుకొని వాక్యమనే వినాలి. వాక్యం వినినప్పుడు సరి చేయడానికి ఉన్న వాటినే సరి చేయాలి. ఆమేన్. ఉట్టిగానే వాక్యం విని తల ఊపుకొని స్తోత్రం చెల్లించుకొని, మీరు స్తోత్రం చెప్పినా చెప్పలేకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. హల్లెలూయా. మీరు దీవెనలు పొందాలంటే స్తోత్రములతో ఉండాలి. మీరు దీవెనలు పొందాలంటే మొట్టమొదటిగా కోనేరులో దివాలి. మీరు స్వస్థత పొందాలంటే మొట్టమొదటిగా కోనేరులోకి అడుగు పెట్టాలి. లేకపోతే 38 సంవత్సరం కాదు, 70 సంవత్సరం దాటినా అలాగే ఉండిపోతుంది. అన్నిటికీ దేవుని బిడ్డలారా ఇటు చూడండి, అన్నిటికీ పరిష్కారం పరిశుద్ధ గ్రంథములో ఉంది. అన్నిటికీ పరిష్కారం దేవుని సన్నిధిలో ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడినది ఆ 3వ వచనములోనికి రండి. 3వ వచనములో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. సరిపోదు. 3వ వచనములో ప్రార్థన గురించి. హల్లెలూయా. మన ప్రార్థన, ఒక్క నిమిషం మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన చెప్పట్లేదు. అంటే పాస్టర్ గారు మీ ప్రశ్నే మాకు అర్థం కాలేదు, మళ్ళీ నేను ఎలా జవాబు చెప్పాలి? మన ప్రార్థన ఎప్పుడు కంప్లైంట్ బాక్స్. మనకు దీవెనలు తప్ప వేరే ఏది మన ప్రార్థనలో లేదు. అది ఎన్నిసార్లు వాక్యం చెప్పినా నా కుటుంబం అనేది దీవించండి, నా భర్తను దీవించండి, నా పిల్లల్ని దీవించండి, వారికి మంచి చదువు ఇవ్వండి, వారికి మంచి పెళ్లి జరగాలి, మంచి అమ్మాయిని దొరకాలి, మంచి అబ్బాయిని దొరకాలి, వారి ఇల్లు కట్టాలి, వారి స్వస్థత ఉండాలి, నా నడువు నొప్పి పోవాలి, నా కాలు నొప్పి పోవాలి, నా తల నొప్పి పోవాలి, నా పిల్లలు దీవింపబడాలి, వారికి మంచి రిజల్ట్ రావాలి, వారి పరీక్ష రాస్తున్నారు, క్వశ్చన్ పేపర్ అంతా ముందుగా దొరికినట్లుగా చూడండి, క్వశ్చన్ అంతా టీచర్ ముందుగా వారికి చెప్పినట్లుగా చూడండి దేవా, క్వశ్చన్ పేపర్ అందరూ వారికి తెలియజేసినట్లు, ఇదన్నీ చేసినట్లుగానే. హల్లెలూయా. కొందరు ఎట్లా అంటే 50 క్వశ్చన్ 25 క్వశ్చన్స్ ఉండే 50 క్వశ్చన్ ముందే ఇచ్చేస్తుంది. 50 క్వశ్చన్ మీరు మంచిగా చదవండి, దానిలో 25 ఏదైనా వస్తుంది, సరిపోతుంది. హల్లెలూయా. బాకీ పోషన్ తెలిసినా తెలియలేకపోయినా దేవా అలాగే కాకుండా 25 క్వశ్చన్ ఇవ్వాలి, 25 అడగాలి. స్వార్థపరమైన ప్రార్థన దేవుడు అలాగే ఆలగించిన దేవుడు కానే కాదు. హల్లెలూయా. మీరు అడగక ముందే మీ విషయమనే ఎరిగిన ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా. మీ ప్రార్థన చెయ్యక ముందే మీ అవసరమనే ఎరిగిన దేవుడు మీ అడగక ముందే చేయడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడని నమ్మిన వారి చేతులెత్తి దేవుని స్తుతించుకొని ఉండాలి. ఈ వాక్యం శ్రద్ధగా వినండి. ఈ వాక్యంలో ఎలా ఉంది? మీరు అడిగినను, మీరు అడిగినది దేని కొరకు? మంచి రిజల్ట్ రావాలి, మంచి మార్క్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి, చదివినా చదవలేకపోయినా A+ ఉండాలి, వారికి తెలిసినా తెలియలేకపోయినా ఆ రిజల్ట్ లో A+ ఉండాలి. పేరెంట్స్ హ్యాపీ, టీచర్ హ్యాపీ, కరెస్పాండెంట్ హ్యాపీ, అందరు హ్యాపీ. తెలివి మాత్రం ఏమి లేకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. మొన్న నా దగ్గరికి వచ్చింది ఒక అబ్బాయిని 2 తరగతి ఎంబీఏ ఇప్పించింది అన్నారు. ఏబిసిడు కూడా రాయడం లేదు, వయస్సు మాత్రం ఉంది. హల్లెలూయా. వయస్సు మాత్రం ఉన్నందువలన యూకేజీ చదవడం అవసరం లేదు, ఫస్ట్ క్లాస్ చదవడం అవసరం లేదు, సెకండరీలోనికి జంప్ చేయడం సాధ్యం అవుతుందా? అందరు సైలెంట్ అయిపోయినా కారణం ఏదంటే మనము కూడా మాక్సిమం దాని కొరకే ప్రయత్నం చేసి చదివినా చదవకపోయినా పై క్లాసుకి పోవాలి. హల్లెలూయా. చదివినా చదవకపోయినా
అంటే అందరూ సైలెంట్ అయిపోయినావు. మన ఆశ అంతే, అదే కదా, క్లాసు పైకి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ ఉంది, ఒక అప్లికేషన్ రాయడం కూడా రాదు. ఒక అప్లికేషన్ రాసుకొని తీసుకొచ్చిన 13 మిస్టేక్ ఉంది. నేను అదంతా రెడ్డింగ్లో మార్క్ చేసింది. నేను అడిగింది, మీకు ఎవరి పీజీ ఇచ్చిందన్నారు. మిమ్మల్ని వాస్తవంగా తీసుకుపోయి 7వ తరగతిలో కూర్చోబెట్టాలి. ఎట్లా వచ్చింది? అన్ని కాపీయింగ్, అన్ని క్వశ్చన్ ఇచ్చేయడము, అన్ని పేరెంట్స్ కాపీ, కరస్పాండెంట్ కాపీ, పాస్టర్స్ తల్లిదండ్రులు కాపీ, అందరూ కాపీ. హల్లెలూయా. దేవుడు హెచ్చించిన ఎడల మాత్రమే అది శాశ్వతంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఉన్నది ఏదంటే మీరు అడిగినది. ఆ 3వ వచనంలో ఎలా ఉంది? మన ప్రార్థన గురించి అది. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము, మీరు అడిగినను మీ భోగమును నిమిత్తం అడుగుట వలన, దురుద్దేశముతో అడుగుదురు గనుక, దురుద్దేశముతో అడుగుట వలన మీకేమీ దొరుకుటలేదు. హల్లెలూయా. నీకేదియో దొరకట్లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము అడగక ముందే మన అవసరమని ఎరిగిన ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. ఒకటి మాత్రం దేవునితో చెప్పాలి, దేవా నా సమస్త విషయమని ఎరిగిన దేవా, మీ సమయం వచ్చినప్పుడు నా కొరకు కార్యం చేయండి. అందుకే యోబు తన సహోదరుల కొరకు ప్రార్థించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. యోబు వ్యాధిలో, రోగములో, కష్టములో ఉన్న యోబు సహోదరుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు యోబుని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈ కుటుంబ ప్రార్థనకి మనము కూడి రావడము మన కొరకు ప్రార్థించడానికి కాదు, ఆ కుటుంబం కొరకు ప్రార్థించాలి. మన వేదన అందయు, మన బాధలందయు, మన కష్టములందయు, మన అవసరములందయు మన హృదయంలో దాచిపెట్టుకొని ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆ కుటుంబంలో నుండి మీరు బయలుదేరక ముందే మీ విషయమునకు కూడా జవాబున దయచేసిన దేవుడు ఉన్నాడని నమ్మిన వారు మాత్రం చేతులెత్తి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ప్రార్థన యాకోబు చెప్పిన 3వ వచనం. 4వ వచనంలోనికి వచ్చినప్పుడు 4వ వచనము, వ్యభిచారులారా లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఈ 4 విషయములు చెప్పిన తర్వాత దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం అందయు చెప్పి ముగించిన తర్వాత 7వ వచనములోనికి వచ్చినప్పుడు 7వ వచనం నుండి 10వ వచనం వరకు 7 కార్యం దేవుడు కండిషన్ బట్టి మాట్లాడుతున్నారు. చేతులెత్తి ఒక స్తోత్రం చెల్లించి మనము పాటించవలసినది, చెయ్యవలసిన 7 కార్యములు. హల్లెలూయా. 1 చదవండి, 7వ వచనం చదవండి. దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి ఆమేన్, దేవునికి లోబడి ఉండుడి. అందరూ ఒకసారి చెప్పండి ఆ మాట. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. హల్లెలూయా. అందరి చేతులు ఎత్తి ఒక్కసారి చెప్పండి. కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడి ఉండాలి. మనకు కష్టమైన ఒక కార్యం అది. ఏది? లోబడి ఉండుట. హల్లెలూయా. ఎప్పుడూ పైకి ఉండాలి. ఆత్మీయమైన విషయముల గురించి కాదు, లోబడి ఉండ. మాటలలేనా కొంచెం లోబడి ఉండడము కష్టమే. ఇది ఎరిగిన దేవుడు మనతో మాట్లాడిన ఈ శ్రమల కాల దినములలో దేవుడు మాట్లాడినది మిమ్మును హెచ్చించిన ఒక దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు దేవునికి లోబడి ఒక హల్లెలూయా గట్టిగా. ఎంతమంది నిర్ణయం చేస్తుంది? ఈ ప్రార్థన ముగించి వెళ్ళిపోక మున్పు నేను దేవునికి లోబడి ఉండుదాం. హల్లెలూయా. దేవుని మాటకి లోబడి ఉండుదాం. దేవుని కార్యమునకు నేను లోబడి ఉన్నామని ఉన్నవారి చేతులు ఎత్తి దేవుని స్తుతించాలి. ఆశీర్వాదం, అనుగ్రహం అన్నది ఉట్టిగానే రాదు దేవుని బిడలారా.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 22వ వచనములో భార్యలతో పౌలు మాట్లాడిన ఒక వేద భాగం 5వ అధ్యాయం. ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఆమేన్. భార్యలారా, స్త్రీలారా, ప్రభువునకు వలె, స్త్రీలారా, హల్లెలూయా. ఓ హల్లెలూయా. పాస్టర్ గారు ఈ వాక్యం తీసుకోకుండా వేరే ఏదైనా తీసుకుంటే బాగుంది కదా. ఏంటిది? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. దేవుడు మాట్లాడిన దేవుడు లాగే యేసయ్య దేవుడు తండ్రి అయిన దేవునికి ఎలా లోబడి ఉన్నట్లుగా స్త్రీలారా, హల్లెలూయా. ఆ హల్లెలూయా ఎంత తగ్గిపోయిందని చూడండి. దేవునికి స్తోత్రం. మీ పురుషునికి లోబడి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య క్రైస్తవ సంఘం యేసయ్య దేవునికి లోబడి ఉన్నట్లుగా. ఆ వాక్యం మరి ఒకసారి కూడా మొత్తం చదవండి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పినది అర్థమైందా? యాకోబు అపోస్తలుడు తన కార్యమనే హెచ్చించడానికి, దేవుని సంఘమనే, దేవుని బిడలనే, దేవుని సన్నిధానంలో ఉన్న క్రైస్తవ సమూహమనే హెచ్చించడానికి దేవుడు మాట్లాడిన విషయము, దేవుని సన్నిధానంలో మీరు లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోబడి ఉండడం అంటే అర్థం ఏదంటే ఒక సబ్మిషన్. హల్లెలూయా. సమస్త విషయమనకి హల్లెలూయా విధేయత కలిగి. ఆమేన్. వాస్తవంగా ఆ ఒక విషయమనే మనం ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానములో మనము మమ్మను తగ్గించుకొనినట్లుగా అది నేను ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. దానిని సంతోషమని భావించాలి. హల్లెలూయా. మనకు అనేక విషయాలు ఉన్నాయి, అనేక బిజీ షెడ్యూల్ ఉంది, అనేక కార్యములు ఉంది. అలాగే ఉన్నప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నారు, నా బిడ్డ నా సన్నిధిలోనికి మీరు రావాలి. వెంటనే దేవుని మాటకి లోబడి మన అవసరములందయో, మన అత్యవసరం అందయో, మన బిజీ షెడ్యూల్ అన్నిటినీ పక్కన పెట్టి హల్లెలూయా దేవుని మాటకి లోబడినట్లుగా. హల్లెలూయా. పరిశుద్ధ బైబిలులో చూసిన ఎడల దేవునికి లోబడిన వారందరినీ దేవుడు హెచ్చించాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. దేవునికి లోబడిన వారందరినీ, వారి తరములని దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 16వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 16వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు వాక్యం అంతా చదవడానికి మనకు సమయం లేదు. ఆదికాండం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒక్కసారి చదవండి. మొదటి 2. అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగారు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. ఆమేన్. ఇదిగో నేను పిల్లలను కనకుండా ఒక నిమిషం. ఆదికాండం 16వ అధ్యాయములో అబ్రాహాము సారాయి చరిత్ర. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. బైబిల్ ఎవరు చదవకండి, నా వైపు చూడండి. అబ్రాహాము సారాయి తన జీవితంలో క్లియర్ గా మాట్లాడుతుంది. సారాయికి పిల్లలు లేదు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు లేదు అన్న విషయంలో వారు బాధపడి ఉండగా
హల్లెలూయా. వారు బాధపడి ఉండగా అది వారి కుటుంబంలో ఉన్న ఒక శోధన, ఒక ప్రాబ్లం. హల్లెలూయా. బైబిల్ చరిత్రలో పిల్లలు లేకుండా బాధపడిన వారి చరిత్రములు బాగానే ఉంది, చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమంతా చదవడానికి సమయం లేదు. ఆదికాండం 25వ అధ్యాయం 31వ వాక్యములో రిబెకాయికి పిల్లలు లేదు. హల్లెలూయా. చదవండి, పడబడ 2-3 వాక్యములు చదవండి. 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్రాకు భార్య అయిన రిబెకా ఒట్రాలు కనుక పిల్లలు లేకుండా ఉన్నారు. 29వ అధ్యాయం 31వ వచనములో రాహేలుకి పిల్లలు లేదు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనములో హన్నాయికి పిల్లలు లేదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనములో ఎలిజబెత్కి పిల్లలు లేదు. అందరు ఇక్కడ ఉన్నారా? అనేకమైన సమస్యలతో, బాధలతో, వేదనలతో కూడిన కుటుంబ పరిస్థితి బైబిలులో చరిత్ర అబ్రహాము నుండి. ఓ, అందరు నిద్రలో పోయినట్లుగానే ఉంది. సమస్యలలో, ప్రాబ్లమ్స్ లో, బాధలలో ఉన్న దేవుని బిడ్డలు, హల్లెలూయా. అబ్రహాముకు పిల్లలు లేదు, ఇసహాకుకు పిల్లలు లేదు, యాకోబుకి పిల్లలు లేదు, అన్నాయికి పిల్లలు లేదు, ఎలిజబెత్కి పిల్లలు లేదు. హల్లెలూయా. కానీ జీవిత కాలం అంతయో వారి పిల్లలు లేక ఉండలేదు. వారి అందరినీ దేవుడు ఆశీర్వదించినాము. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించాలి. వారి తరములనే దేవుడు ఆశీర్వదించినాము. విషయంలోనికి రాలేదు, దేవునికి లోబడి ఉండోడే ఆ విషయంలోనికి వస్తున్నారు. హల్లెలూయా. ముగించడానికి సమయం లేదు. కానీ ఈ 16వ అధ్యాయంలో మనము చదివితే వారు అనుభవించిన శోధనలకి, బాధలకి, అందరు ఇక్కడ ఉన్నారా? చేతులు పైకెత్తి దేవుని స్తుతించుకొని ఉండే ఈ రాత్రి మీ విషయమునకి దేవుడు దయచేస్తుంది అనుగ్రహం. హల్లెలూయా. పిల్లలు లేకుండా బాధపడిన ప్రతి ఒక్కరి జీవిత విధానమునకి మార్పున దయచేసిన దేవుడు మీ విషయమునకు కూడా ఆశీర్వాదం దయచేసిన వాడు. హల్లెలూయా. 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 కరోనా వచ్చిపోయిన తర్వాత మన సంఘములో వివాహం చేసి 1-2-3 సంవత్సరం దాటిన వారు ఇంటిలో కూడా ఎన్నో ప్రార్థన చేశాడు. కుటుంబ జీవితంలో పిల్లలు లేక, గర్భఫలం లేక దేవుడు ఆశీర్వదించలేదా? దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆలకించిన దేవుడు ఉన్నాడని అనుభవం ద్వారా మనకు అర్థమవునప్పుడు ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఉండడు. ఆయన మిమ్మల్ని హెచ్చించిన వాడు. హల్లెలూయా. 2వ వచనంలోనికి 10వ వచనం వరకు శ్రద్ధగా ధ్యానించవలసిన విషయం ఉంది. 16వ అధ్యాయం 2వ వచనములో ఆమేన్. ఒక్క నిమిషం. సారాయి చెప్పిన మాట, నాకు పిల్లలు లేకుండా ఎవరు చేశాడు? ఎవరు చేశాడమ్మా? దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇది నా తప్పు లేక మన కాల ప్రకారం అంటే ఇది ఆయన తప్ప, ఈయన తప్ప, పోయి స్కానింగ్ చేయండి, డాక్టర్ దగ్గరికి పోవండి, ఆయన ప్రాబ్లమా మీ ప్రాబ్లమా అని పోయి తెలుసుకో. ఆ కాలంలో స్కానింగ్, టెస్టింగ్ ఏమీ లేదు. హల్లెలూయా. కానీ సారాయికి అర్థమైంది, ఇది నా కొదవు. హల్లెలూయా. పిల్లలు లేకుండా దేవుడు నాకు చేసి ఉన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. తన కొదవినే అర్థం తెలుసుకొని నా సారా ఆశీర్వాదం ఉట్టిగానే రాదు. దేవుని బిడ్డలారా, మనమే ఎలాగే అంటే మాక్సిమం ఇది నాది కాదు, ఆయనదే కావచ్చు. వేరే పెళ్లి చేసుకోండి, విడాకు తీసుకోండి, వేరే పెళ్లి చేసుకోండి, మీకు పిల్లలు లేదు కదా. అత్తమ్మవారు, అమ్మవారు, చుట్టాలు, రక్త సంబంధాలు ఏదో ఒకటి మాటలాడి వేదన పరచి సంతోషించిన ఒక కాలం ఇది. సారా మాట్లాడుతున్నారు, నాకు పిల్లలు లేకుండా నా దేవుడు కార్యం చేసినది దేవుడు. హల్లెలూయా. సారాయికి అర్థమైంది, ఆశీర్వదించినది దేవుడు, ఆశీర్వాదమును తీసివేసినది కూడా దేవుడే. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. అనుగ్రహించినది దేవుడు, అనుగ్రహించకుండా ఉండడం కూడా దేవుడే.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక ఆలోచనలోనికి మన మనసు రావాలి. సమస్తమని చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. ద్వారం తెరిసినది, డోరు తెరిసినది, డోరు మూసినది ఆయనే. ఆశీర్వదించినది ఆయన, ఆశీర్వాదం అనే తీసివేసినది ఆయనే. ఆయనతోనే. ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఉండు, తగ్గించుకొని ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. సారాయి చెప్పిన మాట, నాకు పిల్లలు ఉండకుండా దేవుడు ఇది చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేరే ఎవరు కాదు, ఇది దేవుని కార్యం. అది ఒకటి మాత్రం మనసులో తెలుసుకోండి, మన జీవితంలో జరిగినదంతయు దేవుని చిత్త ప్రకారమే. దేవుని చిత్త ప్రకారం. ఆయన కనికరిస్తే, ఆయన కనికరించిన ఎడల అన్నిటికీ విడుదల, అన్నిటికీ విడుదల. హల్లెలూయా. వాక్యములోనికి నేను రాలేదు. మొట్టమొదటిగా 7 కార్యములో మొట్టమొదటిగా యాకోబు చెప్పిన మాట ఏదంటే, దేవుని సన్నిధానములో లోబడి ఉండడి. దేవుని సన్నిధానములో లోబడి ఉండాలి. హల్లెలూయా. ఒక నిమిషం సాధ్యం అవుతుందా? చెప్పట్లేదు, చూడండి. హల్లెలూయా. మనకు ఒకవేళ అది అలవాటు లేకపోవచ్చు, లోబడి ఉండుట మనకు అలవాటు లేకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిర్ణయించండి, నేను దేవునికి లోబడి ఉండుదాం. దేవుని సన్నిధానములో నేను లోబడి ఉండుదాం. ఆయన మాటకి, ఆయన కార్యమునకి నేను లోబడి ఉండుదామండి. మమ్మల్ని హెచ్చించిన ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ముందున్న దినములో మనము ధ్యానించుకుందాం. శ్రేష్టమైన మర్మ విషయములు ఉంది దేవుడు మనతో మాట్లాడడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయములో మనము దేవుని సన్నిధానములో లోబడి ఉండాలి. ప్రతి విషయమునకు లోబడి ఉండాలి. ప్రతి విషయమునకు లోబడి ఉండాలి. ప్రతి విషయమునకు ముందుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మమ్మను హెచ్చించిన ఒక దేవుడు ఉన్నారు. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.